హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆస్పిరెంట్స్ అంటే ఎస్ఎస్సి తెలుగు. ఎస్ఎస్సి సిజిఎల్ పోస్ట్ పోన్ అయిందా లేదా అనే దాని మీద మీకు క్లారిటీ ఇస్తా అని చెప్పినా కదా. ఓకేనా. నిన్న ఏంటంటే ఎస్ఎస్సి చైర్మన్ తోటి ఎస్ఎస్సి డిఓపిటి తోటి మన నార్త్ నుంచి ఒక నలుగురు టీచర్లు ఏంటంటే వెళ్ళి మీటింగ్ కండక్ట్ చేశారు. అంటే మీటింగ్ లో పాల్గొన్నారు. వాళ్ళు ఏంటంటే కొన్ని అంటే ఎస్ఎస్సి వల్ల స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ని వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం వల్ల ఏంటంటే కొన్ని చేంజెస్ మేజర్ గా ఎగ్జామ్ కండక్ట్ చేసే కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్ వాళ్ళు మనకు చెప్పిళ్ళు. అంటే ఏంటంటే ఈ ప్రాబ్లమ్ స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నారు. ఓకేనా. ఈ ప్రాబ్లమ్స్ కి మీ సొల్యూషన్ ఏంది అనే క్వశ్చన్ వీళ్ళు రేజ్ చేశారు. వాళ్ళు ఏంటంటే కొన్ని చేంజ్ చేస్తాం అని చెప్పారు. అవి ఏంటి అండ్ ఏంటంటే మొత్తం క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే ఎగ్జామ్ గురించి, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా లేదా పోస్ట్ పోన్ చేస్తున్నామా, లేకపోతే వెండర్ చేంజా కాదా అనే దాని మీద మొత్తం క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియోలో ఏంటంటే మీకు ప్రతి ఒక్కటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ మీటింగ్ లో ఏమైంది, వీళ్ళు ఏం అడిగిళ్ళు, వాళ్ళు ఏం చెప్పిళ్ళు అనే దాని మీద ఫుల్ క్లారిటీ ఇస్తా. ఓకేనా. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎస్ఎస్సి ఫేజ్ 13 ఎగ్జామ్ అప్పుడు. ఓకేనా. ఎస్ఎస్సి ఫేజ్ 13 ఎగ్జామ్ రాసిన వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కదా. ఓకేనా. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే అందులో ఫస్ట్ ఫెసిలిటీస్. ఓకేనా. ఫెసిలిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు. ఓకేనా. మౌస్ బాగాలేదు. ఓకేనా. అంటే సెంటర్స్ బాగాలేవు. అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసే లెవెల్లో లేవు ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన టీచర్స్ ఎస్ఎస్సి దృష్టికి తీసుకెళ్లారు. దానివల్ల వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము కరెక్ట్ గా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం సెట్ చేస్తాం. ఓకేనా. ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు ఎగ్జామ్ రాయడానికి మీరు ప్రతి ఒక్కటి సౌకర్యం కలుగజేస్తాం అని చెప్పి. ఓకేనా. ఎస్ఎస్సి ఇది మనకు చెప్పింది. ఓకేనా. అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చూసుకుంటాం అని వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఈ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే సెంటర్ అలొకేషన్ దూరంగా అవుతుంది. అంటే ఒక 350 కిలోమీటర్స్ బయట. అంటే తెలంగాణలో ఉన్న వాళ్ళకు వేరే స్టేట్లా. ఓకేనా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి వేరే స్టేట్లా. అంటే ఏంటంటే ఆల్మోస్ట్ స్టేట్ అంటే ఒక 300-400 కిలోమీటర్ డిస్టెన్స్ లో పెట్టడం వల్ల అది చాలా ప్రాబ్లం అవుతుందని స్టూడెంట్స్ చాలా మంది చెప్పారు. ఏంటంటే ఎస్ఎస్సి ఫేస్ తరినప్పుడు సెంట్రల్ అలొకేషన్ చాలా దూరంగా అవుతుంది. ఓకేనా అని చాలా మంది చెప్పిళ్ళు. ఇప్పుడు ఏంటంటే మన టీచర్స్ కూడా అదే విషయం ఎస్ఎస్సి చైర్మన్ కి, డిఓపిటికి చెప్తే ఏమన్నారంటే వాళ్ళు సెంటర్ అలొకేషన్ అనేది అప్పటిలాగానే అంటే ఎస్ఎస్సి చూసుకుంటది. అంటే ఏంటంటే దగ్గరనే సెంటర్ అలొకేషన్ అనేది చేస్తాం. ఓకేనా. సెంటర్ అలొకేషన్ ఇప్పటి నుంచి దూరం అవ్వదు. ఎంత దగ్గర వీలైతే అంత దగ్గర సెంటర్ అలొకేషన్ అనేది జరుగుతుంది అని ఎస్ఎస్సి చెప్పింది. నెక్స్ట్ ఏంటంటే రాంగ్ క్వశ్చన్స్. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే రాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి. రాంగ్ క్వశ్చన్స్ ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఫ్రీగా ఉంచండి అని చెప్తున్నా. అంటే రాంగ్ క్వశ్చన్ కి మనీ తీసుకోకుండా ఫ్రీగా క్వశ్చన్ రేజ్ చేసే ఛాన్స్ ఉండదా, అంటే ఫ్రీగా క్వశ్చన్ రేజ్ చేయొచ్చా అనేది మన టీచర్స్ పెట్టారు. అంటే వాళ్ళు ఏమన్నారు అంటే ఎస్ఎస్సి చైర్మన్ ఇట్లా రాంగ్ క్వశ్చన్ కి ఫ్రీగా పెడితే ఏంటంటే ప్రతి ఒక్కరు క్వశ్చన్ రేజ్ చేస్తారు. అంటే ఇష్టం వచ్చి అంటే వేస్ట్ కూడా కొన్ని క్వశ్చన్ రేజ్ చేస్తారు. అవన్నీ టైం వేస్ట్ కదా అని ఎస్ఎస్సి వాళ్ళు ఏం చెప్పారంటే రాంగ్ క్వశ్చన్ కి ఇప్పుడు ఒకవేళ నీ ఎగ్జామ్ లో రాంగ్ క్వశ్చన్ వచ్చింది అనుకో 100 రూపీస్ తోటి. ఓకేనా. 100 రూపీస్ తోటి నువ్వు ఆ క్వశ్చన్ రేజ్ చేయొచ్చు. ఓకేనా. ఈ ఎగ్జామ్ ఈ క్వశ్చన్ రాంగ్ వచ్చింది. ఓకేనా. దీని ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాంగ్, కీ రాంగ్ అని నువ్వు చెప్పొచ్చు. అంటే చెప్పడం వల్ల ఏంటంటే ఒకవేళ క్వశ్చన్ రైట్ అయింది అనుకో, ఓకే ఫైన్, క్వశ్చన్ రైట్ అయింది అనుకో, ఒకవేళ నువ్వు రేజ్ చేసిన క్వశ్చన్ వాళ్ళు కరెక్ట్ గా ఇచ్చిల్లు అనుకో, సో నీ 100 రూపీస్ అనేది నీకు రిటర్న్ ఇవ్వరు. అదే ఒకవేళ నువ్వు రేజ్ చేసిన క్వశ్చన్ తప్పు అంటే ఏంటంటే వాళ్ళు క్వశ్చన్ నిజంగానే రాంగ్ ఇచ్చిల్లు అనుకో, సో నీ 100 నీకు రిటర్న్ ఇస్తారు. ఓకేనా. ఇది వాళ్ళు మెయిన్ గా చెప్పిళ్ళు. నెక్స్ట్ ఏంటంటే సిపిఓ రిజల్ట్స్ 2024 రిలీజ్ అవ్వాలి. అంటే సిపిఓ రిజల్ట్ 2024 ఎందుకు లేట్ చేస్తున్నారు మన టీచర్స్ క్వశ్చన్ రేజ్ చేసిన. అంటే ఏంటంటే సిపిఓ రిజల్ట్ 2024 ఇంకో 1 వీక్ లో మొత్తం ఇచ్చేస్తాం. ఓకేనా. 1 వీక్ లో రిజల్ట్స్ మొత్తం ఇచ్చేస్తాం అని ఎస్ఎస్సి చైర్మన్ వాళ్ళు చెప్పిళ్ళు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే వెయిటింగ్ లిస్ట్. అంటే ఇప్పటివరకు ఎస్ఎస్సిలో వెయిటింగ్ లిస్ట్ లేదు. అంటే ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ ఇప్పటి నుంచి వెయిటింగ్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తామని ఎస్ఎస్సి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు టాప్ మెరిట్ లిస్ట్ వచ్చింది. మెరిట్ లిస్ట్ ఏంటంటే జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ సెకండ్ లిస్ట్ ఉంటుంది. సెకండ్ లిస్ట్ అంటే వీళ్ళకు నెక్స్ట్ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటాయి మెరిట్ లిస్ట్ కాకుండా. సో మిగిలిపోయిన బ్యాక్లాగ్ పోస్టులకు ఈ వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళను జాబ్ అపాయింట్ చేస్తారు. ఓకేనా. వెయిటింగ్ లిస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళకి జాబ్ ఇస్తారు. అట్లా ఇది వెయిటింగ్ లిస్ట్ గురించి. వెయిటింగ్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. వెండర్ చేంజ్. ఓకేనా. వెండర్ చేంజ్ గురించి అడిగిల్లు. ఓకేనా. వెండర్ చేంజ్ చేస్తారు. ఎడిక్విటీ ఎందుకు వెండర్ చేంజ్ అని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఎడిక్విటీ టీసీఎస్ కాదు, మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఓకేనా, మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మేము అవి సాల్వ్ చేస్తున్నాం.
సో వెండర్ తోటి మీకు ఏం ప్రాబ్లం చెప్పండి? వెండర్ని చేంజ్ చెయ్యం, ఎందుకంటే వాళ్ళు టెండర్ వేసి వాళ్ళు వెండర్గా వచ్చింది కాబట్టి వెండర్ని చేంజ్ చెయ్యం. బట్ ఏంటంటే మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తున్నాం, ఓకేనా? మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తున్నాం, బట్ వెండర్ తోటి మీకు సంబంధం లేదు, ఎందుకంటే మీకు ఏ ప్రాబ్లం ఉన్నదో చెప్పండి, ప్రతి ఒక్కటి మేము సాల్వ్ చేస్తున్నాం. సో వెండర్ తోటి మీకు సంబంధం లేదు. వెండర్ ఎవరున్నా కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. జస్ట్ మీకు ఏం ప్రాబ్లం ఉన్నాయో చెప్పండి, అవన్నీ మేము సాల్వ్ చేస్తున్నాం కదా, సో వెండర్ తోటి మీకు అవసరం లేదు అని చెప్పాడు, ఓకేనా? వెండర్ అనేది చేంజ్ అవ్వదు, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది, ఓకేనా? వెండర్ చేంజ్ ఉండదు. అండ్ ఫైనల్లీ ఏంటంటే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయా, ఓకేనా? ఇది మేజర్ క్వశ్చన్. ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయా కావా అంటే ఎస్ఎస్సి వాళ్ళు చెప్పింది ఏంటంటే యాజ్ పర్ షెడ్యూల్ ఎస్ఎస్సి స్టెనో, ఓకేనా? ఎస్ఎస్సి స్టెనో ఇక ఈ వీక్లోనే ఉంటుంది. ఎస్ఎస్సి స్టెనో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ కూడా టైంకి కండక్ట్ అవుతుంది. మేము అన్ని ప్రిపేర్ చేసి అన్ని రెడీగా ఉన్నాం, ఓకేనా? ఎగ్జామ్కి మొత్తం ప్రిపేర్ చేసినాం, ఓకేనా? అన్ని సెంటర్స్ బుక్ చేసుకున్నాం, అన్ని రెడీగా ఉన్నాయి. సో ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవ్వవు, ఓకేనా? ఇది ఎస్ఎస్సి చైర్మన్ చెప్పింది. ఫైనల్ గా మనకు కావాల్సిందే కదా, సిజిఎల్ పోస్ట్పోన్ అవుతుందా అవుతలేదా అంటే పోస్ట్పోన్ అవ్వదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ రెడీ ఫర్ ఎగ్జామ్. ఎగ్జామ్ రాయడానికి ప్రతి ఒక్కటి రెడీగా ఉన్నది. సో ఎగ్జామ్ రాయాలి తప్పదు, ఓకేనా? మీకున్న ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో ఆ సెంటర్ అలొకేషన్, ఓకేనా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవన్నీ మేము సెట్ చేస్తున్నాం. సో ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ చేయము, ఎగ్జామ్ కరెక్ట్ టైంకే అవుతుంది అని చెప్తున్నాం, ఓకేనా? సిజిఎల్ అనేది పోస్ట్పోన్ అవ్వదు, ఓకేనా? ఫిక్స్ అయిపోయాం మైండ్లో. ఇదే కదా మనకు కావాల్సింది. సిజిఎల్ పోస్ట్పోన్ కాదు, 13th నుంచి సిజిఎల్ యథావిధిగా ఎగ్జామ్ జరుగుతుంది, ఓకేనా? ఇది వాళ్ళు చెప్పింది, ఓకేనా? ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ కాదు, సిజిఎల్ఏ కాదు, ఏ ఎగ్జామ్ పోస్ట్పోన్ కాదు, అన్ని టైంకి అవుతాయి అని చెప్తున్నారు, ఓకేనా? ఇది ఎగ్జామ్ పోస్ట్పోన్ గురించి. నెక్స్ట్ ఏంటంటే మెయిన్స్. వీళ్ళు ఇంకో క్వశ్చన్ అంటే ఇప్పుడు మన టీచర్స్ ఇంకోటి చెప్పారు ఏంటంటే మెయిన్స్ షుడ్ బి ఇన్ 1 షిఫ్ట్, అంటే మెయిన్స్ ఒకటే షిఫ్ట్ లో జరగాలంటే ఓకే మెయిన్స్ 1 షిఫ్ట్ లోనే జరుగుతుంది అని చెప్పి వాళ్ళు, ఓకేనా? మెయిన్స్ 1 షిఫ్ట్ లో కండక్ట్ చేయడానికి ట్రై చేస్తామని చెప్పి, ఓకేనా? అండ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ గురించి ఎంటీఎస్ సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్, ఓకేనా? ఎంటీఎస్ సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ వచ్చేసరికి ఏంటంటే ఎంటీఎస్ 10th లెవెల్, సిహెచ్ఎస్ఎల్ ఇంటర్ లెవెల్, ఇది గ్రాడ్యుయేట్ లెవెల్ కదా, ఓకేనా? సో ఏంటంటే ఎంటీఎస్ కూడా గ్రాడ్యుయేట్ లెవెల్లో ఇస్తున్నారు అనే క్వశ్చన్ టీచర్స్ రేజ్ చేయడం వల్ల ఏం చెప్పారంటే ఓకే ఇప్పటి నుంచి అలాంటిది ఏం జరగదు, ఓకేనా? అండ్ అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే అవుట్ ఆఫ్ సిలబస్ ఇప్పటి నుంచి రావు, కరెక్ట్ సిలబస్ మాత్రమే వస్తాయి. అండ్ ఆల్సో ఏ లెవెల్కి తగ్గట్టు ఆ లెవెల్లో క్వశ్చన్లు ఉంటాయి అనేది ఎస్ఎస్సి వాళ్ళు చెప్పారు, ఓకేనా? ఇవి మన ఎస్ఎస్సి నుంచి వచ్చిన కొత్త అప్డేట్స్. ఏంటంటే ఎగ్జామ్ సిజిఎల్ మీకు ఫైనల్గా ఏం చెప్పాలి, సిజిఎల్ పోస్ట్పోన్ అవుతలేదు, ఓకేనా? సిజిఎల్ 13th నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, ఓకేనా? ఇది క్లారిటీ, ఓకేనా? క్లారిటీ ఉన్నది కదా, సిజిఎల్ నాట్ పోస్ట్పోన్, ఓకేనా? గెట్ రెడీ ఫర్ ది ఎగ్జామ్, ఓకేనా? ఎగ్జామ్ కి రెడీగా ఉండండి, ప్రిపేర్ అయ్యి ఉండండి, ఓకేనా? సిజిఎల్ పోస్ట్పోన్ అవ్వలేదు, ఓకేనా? సో సిజిఎల్ పోస్ట్పోన్ అవ్వదు, ఓకే? సిజిఎల్ పోస్ట్పోన్ కాలేదు. సో మీరు ఏంటంటే ఎగ్జామ్ కి రెడీగా ఉండాలి, ఫిక్స్ అయిపోయింది. సిజిఎల్ పోస్ట్పోన్ అవ్వదు, ఇంకా వేరే హోప్స్ ఏం పెట్టుకోకండి. సిజిఎల్ ఎగ్జామ్ యాజ్ పర్ షెడ్యూల్ అవుతుంది, ఓకేనా? సిజిఎల్ ఎగ్జామ్ అవుతుంది. సో మీరేంటంటే మీ మైండ్ సెట్, ఇప్పుడు మీ మైండ్ సెట్ ని ఫిక్స్ చేసుకోవాలి. ఏంటంటే మనకేంటంటే టీసీఎస్ అయితే పీవైక్యూస్ బేస్డ్ ఉంటాయి, ఓకేనా? అండ్ ఏంటంటే ఇప్పుడు మీకు ఒక 130 నుంచి 160 మధ్యలో వస్తున్నాయంటే ఉత్తనే వస్తలేదు, మీరు కాన్సెప్ట్ బిల్డ్ చేసుకున్నారు కదా, సో మీకు కాన్సెప్ట్ అనేది ఉన్నది. బట్ టీసీఎస్ అయితేనే ఈజీగా ఉంటుంది, ఎడిక్విటీ హార్డ్ ఉంటుంది అనేది మైండ్లో నుంచి తీసేయండి. ఏంటంటే ఇప్పుడు ఎడిక్విటీ అయినా టీసీఎస్ అయినా సేమ్ అదే కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, బట్ క్వశ్చన్ అడిగే విధానంలో చేంజ్ ఉండదు, బట్ క్వశ్చన్ చేంజ్ ఉండదు, ఓకేనా? సో మీరు ఏంటంటే మీ మైండ్ సెట్ ని ఫిక్స్ చేసుకోండి. మీరు ఏంటంటే ఏ ఎగ్జామ్ పెట్టినా కూడా నేను చదివిందే వస్తుంది, ఓకేనా? సో నేను ఎగ్జామ్ రాయగలుగుతా అనే మైండ్ సెట్ మీరు ఫిక్స్ చేసుకోండి, ఓకేనా? ఇప్పటి నుంచి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఒక 1 వీక్ ఉన్నది, ఈ 1 వీక్ లో మీరు ఏం రివైజ్ చేయగలిగితే అన్ని రివైజ్ చేసుకోండి, ఓకేనా? ఈ 1 వీక్ లో మీరు ఎన్ని రివైజ్ చేయగలిగితే అన్ని రివైజ్ చేసుకోండి. టైం వేస్ట్ అస్సలే చేసుకోకండి, ఎందుకంటే మనకు దొరికిన టైంలో, ఓకేనా, మనకు దొరికిన టైంలో యూజ్ చేసుకోవాలి మనం, ఓకేనా? ఈ 1 వీక్ ని మనం యూజ్ చేసుకుంటే ఏంటంటే మన ఎగ్జామ్, ఓకేనా, మన ఎగ్జామ్ లా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఏంటంటే మనం వేరే టెన్షన్స్ పెట్టుకోదు. ఇప్పుడు ఈ 1 వీక్ ఏంటంటే వేరే టెన్షన్స్ పెట్టుకోవద్దు, ఓన్లీ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఓకేనా? ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఓకేనా? నేను ముందే చెప్పిన నీకు ఒక్కనికే చేంజ్ అయితలేదు, ఓకేనా? వెండర్ నీకు ఒక్కనికే చేంజ్ అయితలేరు, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఎస్ఎస్సి ఆస్పిరెంట్ అందరికీ ఇదే పేపర్ ఇస్తారు, ఓకేనా? ఇదే ఎగ్జామ్ అవుతుంది, ఓకేనా? ఇదే ఎడిక్విటీ ఎగ్జామ్ పెడుతుంది. సో మీరు ఏం టెన్షన్ పడకండి, ఓకేనా? టెన్షన్ అస్సలే పడకండి.
ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఎడిక్విటీయే. సో మీరు ఫిక్స్ అయిపోండి, ఎగ్జామ్ పేపర్ ఇట్లా వస్తుంది, ఓకే నేను రాసేస్తాను, ఎందుకంటే నా కాన్సెప్ట్ క్లియర్ ఉన్నది. కాన్సెప్ట్ క్లియర్ ఉన్నది కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకేనా, కాన్సెప్ట్ క్లియర్ ఉన్నది కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం ఉండదని ఫిక్స్ అయిపోండి, ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి, సరిపోతుంది. అంతకు మించి ఏం అవసరం లేదు. జస్ట్ మీ మైండ్ సెట్ చేసుకొని మీరు కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ ఆల్సో ఏంటంటే మనకు పేపర్ 13th ఫస్ట్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే ప్యాటర్న్ తెలిసిపోతుంది. ఓకేనా, ప్యాటర్న్ తెలిసిపోతుంది, తర్వాత ఎగ్జామ్స్ అయ్యే వాళ్ళకి ఏంటంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఏంటంటే స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు కూడా భయపడకండి. ఆల్రెడీ ఎస్ఎస్సి ఫేస్ 13 పేపర్ చూసి కదా, దాని మీద చాలా మంది వీడియో చేసి యూట్యూబ్ లో ఒకసారి చూడండి. అంటే ఏ మోడల్ వస్తున్నాయి, ఓకేనా, ఎక్కడి నుంచి ఎక్కువ కవర్ అవుతున్నాయి, స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ కూడా యాడ్ అయినాయి, ఓకేనా, కోఆర్డినేట్ జామెట్రీ నుంచి వస్తున్నాయి క్వశ్చన్లు. సో ఏంటంటే ఇవి ప్రిపేర్ అవ్వండి 1 వీక్. ఓకేనా, ఇవి ప్రిపేర్ అవ్వండి. మన ప్రిపరేషన్ అనేది ఇప్పుడు ఎడిక్విటీ ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారో వాటి బేస్. ఇప్పుడు మీరు ఆల్రెడీ మొత్తం క్లియర్ చేసి కాన్సెప్ట్ మొత్తం క్లియర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎడిక్విటీ ఎవి కవర్ చేస్తుందో వాటిని మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఆల్రెడీ మీరు చదివిందే, బట్ ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఓకేనా, అది మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా, ఇలా మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేసేసి ఎగ్జామ్ అటెంప్ట్ ఇవ్వండి, సరిపోతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఎగ్జామ్ సెంటర్ గురించి ఆలోచించకండి. ఎగ్జామ్ సెంటర్ ఎట్లయినా మీకు దగ్గరనే పడుతుందని ఎస్ఎస్సి ఆల్రెడీ చెప్పేసింది. ఓకేనా, ఎగ్జామ్ సెంటర్ మరీ దూరం ఏం పడదు, దగ్గరనే ఉంటుందని చెప్పింది. సో ఎస్ఎస్సి ఇంకో 2-3 days నాకు తెలిసి హాల్ టికెట్ ఇచ్చేయచ్చు. ఓకేనా, 2-3 days ఎగ్జామ్కి 4 days ముందో 5 days ముందో హాల్ టికెట్ ఇచ్చేయచ్చు. ఓకేనా, సో మీరు రెడీగా ఉండండి. ఓకేనా, మీరు చూస్తూ ఉండండి, అప్డేట్ చూస్తుండండి. ఏదన్నా నేను హాల్ టికెట్ రిలీజ్ కానీ నేనే టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. ఓకే, టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, టెలిగ్రామ్ లో మీకు ప్రతి ఒక్క అప్డేట్ మీకు టెలిగ్రామ్ లో అప్పటిదప్పుడు వచ్చేస్తుంది. సో టెలిగ్రామ్ లో మీరు జాయిన్ అవ్వండి. అండ్ ఏంటంటే మన తెలుగు కమ్యూనిటీ, అంటే టెలిగ్రామ్ ఛానల్ ఏంటంటే మన తెలుగు కమ్యూనిటీ బిల్లి చేస్తే ఏంటంటే మన తెలుగు ఎవరికి ఏ డౌట్ ఉన్నా, ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా తొందరగా సాల్వ్ అయిపోతుంది. నార్త్ లో ఏంటంటే వాళ్ళ కమ్యూనిటీ ఎక్కువ, అంటే ఏంటంటే ఎక్కువ మంది ఒక్క దగ్గర ఉన్న వాళ్ళంటే ఎవరికి ప్రాబ్లం వచ్చినా కూడా విత్ ఇన్ ఏ సెకండ్ సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే ఒకరు కాకపోతే ఒకరు రెస్పాండ్ అవుతారు. అట్లా మన తెలుగులో కూడా అట్లా కమ్యూనిటీ బిల్డ్ చేసుకోవాలనేది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. అందుకే సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. తెలుగు కూడా ఒక కమ్యూనిటీ ఉండాలి, అందరికీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఓకేనా, ఇది నేను చెప్పాలనుకున్నది. సీజల్ పోస్ట్ పోన్ అయితే అవ్వట్లేదు. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి. మన ఆస్పిరెంట్స్ అంటే ఎస్ఎస్సి తెలుగుకి ఎలాంటి అప్డేట్ ఉన్నా మీకు అంటే అప్డేట్ వచ్చిన నెక్స్ట్ డేనే మీకు వచ్చేస్తుంది, మీ దగ్గరకు వచ్చేస్తాయి ఇన్ఫర్మేషన్. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే తెలుగుని వారికి, అంటే ఏంటంటే కొత్త వారికి మన వీడియో షేర్ అవుతూ ఉంటుంది, అంటే ఏంటంటే అందరికీ మన ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, వీడియోని లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. మీరు అస్సలే టెన్షన్ పడకండి, జస్ట్ ప్రిపేర్ అవుతూ ఉండండి, సరిపోతుంది. ఓకేనా, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, బాయ్.